హాయ్ అండి. నేను మీ రాఘవరావునండి. పవన్ కళ్యాణ్ గారు సంచలన ఆదేశాలు జారీ చేశారు. మరి ఇంకొక లేఖ రాశారు. దాని సారాంశం ఏంటంటే, అసలు సినిమా థియేటర్‌లో బంద్ పిలుపుకు పన్నిన పన్నాగం ఏంటి? ఆ శక్తులు ఏమిటి? ఆ శక్తులు ఎవరు? కుట్రకు కారకులెవరు? ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారు? దాని మీద సమగ్రంగా సర్వే చేయమని విచారణ చేయమని మంత్రి కందుల దుర్గేష్‌కి ఆదేశించారండి. అట్లాగే అసలు థియేటర్ల నిర్వహణపై సమగ్రమైన దర్యాప్తు విచారించమని చేశారు. అంటే కన్సర్న్ డిపార్ట్మెంట్స్ అన్నీ. ఇప్పుడు ఫుడ్ వ్యవహారం అనుకోండి, హెల్త్ డిపార్ట్మెంటు, అట్లాగే శానిటేషను, హెల్త్ డిపార్ట్మెంటు, సరైన ఏమైనా ఫస్ట్ ఎయిడ్ లాంటివి ఉన్నాయా లేవా, దానికి హెల్త్ డిపార్ట్మెంటు. తర్వాత ఈ యొక్క గ్యాస్ సరిగ్గా అగ్ని ప్రమాదం జరిగితే గ్యాస్ సరిగ్గా ఇటువంటి అన్నీ కూల్ డ్రింకులకి ఎంతకు అమ్ముతున్నారు, ద అవి సరుకులకి ఎంత మన ఏమంటారు పాప్కార్న్ ఎంతకు అమ్ముతున్నారు, అన్ని రకాలుగా ఏమేమి లభ్యమవుతున్నాయి అవన్నీ కరెక్ట్‌గా ప్రజలకు అందుబాటు ధరలో ఉన్నాయా లేవా అనే విషయము చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు. అంటే సమగ్ర విచారణ జరపమన్నారు. థియేటర్లలో ఏమేమి ఉన్నాయి, ఏమేమి లేవు, అసలు ఏమేమి ఉండాలి, వాటికి విచారణ చేయమన్నారండి. ఇప్పుడు తెలుస్తది ఒక్కొక్కళ్ళకి. ఈ యొక్క సినిమా థియేటర్ నిర్వాహకులైన సురేష్ బాబుకి, దిల్ రాజుకి, అల్లు అరవింద్‌కి, సునీల్ నారంగ్‌లకి, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి వీళ్ళందరికీ కూడా తెలుస్తుంది ఇప్పుడు. వీళ్ళకి నేను మొన్నే చెప్పా, పవన్ కళ్యాణ్ గారికి సహజంగా కోపం రాదు. అటువంటి కారణ జన్ముడు మంచి వ్యక్తి మీకు కోపం వచ్చిందంటే ఎంత బాధపడి ఉంటాడో, ఎంత వీళ్ళు ఆయన్ని బాధ పెట్టారని ఆ రోజు చెప్పానండి. ఆయన అందుకంటారు, ఇప్పుడు అజాతశత్రువుని ధర్మరావు అలిగితే మొత్తం ప్రపంచం ఏకమైపోతున్న కారణం అట్లాగే పవన్ కళ్యాణ్ గారికి మంచి వ్యక్తి కూడా కోపం వస్తే అదే జరుగుతుందండి. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి మంచిదవుతుంది దీనివల్ల. ఎందుకంటే సినిమా కార్మికులకు మంచిదవుతుంది, సినిమా థియేటర్ ఓనర్‌కి మంచిది, సినిమా థియేటర్‌లో పనిచేసే కార్మికులకి మంచిదవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి న్యాయంగా, ధర్మంగా వాళ్ళకి జీతాలు అందుబాటులో ఉన్నాయా లేదా? లేతే కొంతమంది ఏం చేస్తుంటారు, 10,000 5,000 జీతం ఇస్తుంటారు. 10,000 రసీదు సొంతం పెట్టుకుంటారు, 5,000 జీతం ఇస్తారు. ఇలా రకరకాలు చేసే చెడు పనులన్నీ కూడా బయటకొస్తాయి. అన్నిటికి విచారిస్తారు. సరిగ్గా ఇప్పుడు మొత్తం సినిమా ఇండస్ట్రీ గానీ, సినిమా థియేటర్‌లో ఎగ్జిబిటర్స్ గానీ అందరూ బాగుంటారని నేను మీకు తెలియజేస్తున్నాను. ఒక్కటి పవన్ కళ్యాణ్ ఏం చెప్పారు, ఈవెన్ నా సినిమా అయినా సరే, ఎవరైనా సరే ఇక పర్సనల్‌గా ఎవరితో సమావేశాలు ఉండవు. ప్రతి బాడీతో సమావేశాలు ఉంటాయని క్లియర్‌గా చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పారు. ఆ ప్రకారంగా రేపొద్దున 'హరిహర వీరమల్లు' నిర్మాత అయిన ఏఎం రత్నం గారు కూడా, నా సినిమా అయినా కూడా ఆయన కూడా ఫిల్మ్ ఛాంబర్ ద్వారా వచ్చి ప్రభుత్వాన్ని సంప్రదించి థియేటర్ డేట్లు అడగాలని క్లియర్‌గా చెప్పారండి. అది ఆయన గొప్పతనం అది. ఆయనకి తన మన ఉండదండి. ఆయన ఎప్పుడో చెప్పాడు, అసెంబ్లీలో చెప్పాడు, బయట చెప్పాడు. తప్పు చేస్తే నా కాలర్ కూడా పట్టుకుని అడిగే దమ్ము, ధైర్యం అట్లా శిక్ష ఉండాలి. చట్టం అందరికీ ఒక్కటే. చట్టం నాకొకటి నీకొకటి కాదు. సామాన్యుడికి ఎంతో నాకు అంతే. అలాగే ఉండాలి, అలాగే పనిచేయాలి. ప్రతి పోలీసు అలాగే వ్యవహరించాలి అని ఆయన క్లియర్‌గా చెప్పాడు చాలాసార్లు. ఇప్పుడు అవన్నీ బయటకు వస్తాయండి. ఆ ప్రకారం నడుచుకుంటారు. ఆ రోజున రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ అరెస్ట్ చేసే విషయంలో ఆయన పని బాగానే చేశారని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినందుకే అల్లు అరవింద్ కోపం వచ్చింది. నాకు సపోర్ట్ చేసేది బంధువే, నాకు సపోర్ట్ చేయకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి మాట్లాడతాడని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి కోపం పెట్టినాడు అల్లు అరవింద్ అండి. ఒక్కటి ఆయనకి తనమానం ఉండదండి. అల్లు అరవింద్ నా బావ అని చెప్పి ఏం చేయడు ఆయన. ఆయనకంతా ధర్మం, న్యాయం. ధర్మం ఉంటేనే పని అవుతుంది. ఆయనకు వచ్చి ఎవరైనా రికమెండ్ చేయమన్నా రికమెండ్ చేయడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన నేను పని చేశాను అనుకోండి, నేను రాఘవరావు బాగానే పనిచేస్తాను ఆయన గ్రహించిన రోజున ఖచ్చితంగా నన్ను గుర్తిస్తారు. అంతేగాని నేను మీకోసం చేశాను, ఇన్ని వీడియోలు చేశాను, అది చేశాను, నేను చెప్పుకోకూడదండి. అట్లా తప్పది. ఎవరైనా తన పని తాను చేసుకెళ్ళిపోవాలి. అదే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పింది. ఆ ప్రకారంగా పవన్ కళ్యాణ్ గారు తన పని తాను చేసుకెళ్ళిపోతున్నారు. నేను మొన్న చెప్పినట్లు వీళ్ళందరికీ 70 స్కేల్ మీద సినిమా చూపిస్తానని చెప్పగా ఆ సినిమా ఇప్పుడు ఆవిష్కరించబడిందండి. ఒక్కొక్కరికి ఈ యొక్క సమగ్ర విచారణ మొదలైతే ప్రతి థియేటర్‌లో తనిఖీలు చేస్తుంటే అన్నీ బయటకు వస్తాయి. అప్పుడు అసలైన సినిమా మొదలవుతుంది. అప్పుడు వీళ్ళందరికీ 70 స్క్రీన్‌లో 'హరిహర వీరమల్లు', 'ఓజీ', ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కనిపిస్తుంటాయి.
అలాగే పట్టపగలు వీళ్ళకి చుక్కలు కనిపిస్తాయి చూపిస్తారని పవన్ కళ్యాణ్ గారు మీకు అందరికి తెలియజేస్తున్నాను. ఒక్కటి ఈ ఎందుకొచ్చిందో ఈ యొక్క బంద్ అనేది దీనివల్ల సినిమా ఇండస్ట్రీకి మంచిది, సినిమా పరిశ్రమకి మంచిది, అలాగే సినిమా థియేటర్లో పనిచేసే కార్మికులకి మంచిది, థియేటర్ ఓనర్లకి మంచిది, ఎగ్జిబిటర్లకి మంచిది, అందరికీ మంచి జరుగుతుంది ఖచ్చితంగా. అది మాత్రం నేను చెప్పగలుగుతాను. ఇప్పుడు ఒక్కొక్కరికి తెలుస్తుంది పవన్ కళ్యాణ్ గారు యొక్క మంచితనం, ఆయన ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారనేది. ఇప్పటికైనా సరే ఈ దొంగ మాటలు మానేసేయండి, నిజం ఒప్పుకోండి, తప్పు ఎందుకు చేశారో చెప్పండి, దాని కారకులు బయట పెట్టండి, పవన్ కళ్యాణ్ గారి ఆగ్రహానికి గురి కావద్దని చెప్పి ఆ యొక్క సురేష్ బాబుకి, దిల్ రాజుకి, అల్లు అరవింద్కి, తర్వాత మన సునీల్ నారాయణకి చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఎంత మంచివారంటే గొప్పవారంటే నిన్న దిల్ రాజు చెప్పాడు, రాజమండ్రిలో అత్తి సత్యనారాయణ ఉన్నాడు, అతను జనసేన, అతను ఏప్రిల్ 19 తారీఖు మీటింగ్ పెట్టాడు, అక్కడ వచ్చింది ఈ ప్రపోజలు. ఏప్రిల్ 19 తారీఖు ప్రపోజల్ వస్తే మే 18 ఎందుకు మీరు నిర్ణయం తీసుకున్నారంటే దిల్ రాజు గారు? ఆయన ఏప్రిల్ 19 తారీఖున, అప్పుడు జూన్ 12 తారీఖు వస్తుందని తెలియదు, ఎవరికి తెలియదు. జూన్ 12 వస్తుందని చెప్పి ఏప్రిల్ 19 తారీఖున ఎవరికి తెలియదు, ఆ అత్తి సత్యనారాయణకి కూడా తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ గారు, దిల్ రాజు అనే వ్యక్తి నువ్వు వేసిన నెపం మీద పవన్ కళ్యాణ్ గారు అత్తి సత్యనారాయణని జనసేన పార్టీ నుంచి తొలగించబట్టి ఇన్ఛార్జ్, రాజమండ్రి ఇన్ఛార్జ్ కూడా ఆయన పదవిని తొలగించారు, ఆ జనసేన పార్టీ సభ్యత రద్దు చేయించారండి. అది పవన్ కళ్యాణ్ గొప్పతనం, ఆయన నిజాయితీ. అది నువ్వు నెపం వేశావు, అతను నిరూపించుకోవాలి. అత్తి సత్యనారాయణ ఆయన ఏప్రిల్ 19 అన్నాడు, మే 18 మీరెందుకు నేను క్షణంగా నిర్ణయం తీసుకున్నారు అంటే జూన్ 12 అరవై వస్తుందని తెలిసి మీరు ఆ డ్రామా ఆడారు, అతని మీద నెట్టేసావు దిల్ రాజును తెలివిగా. ఇవన్నీ పప్పులొడకో, ప్రతి ఒక్కరికి చుక్కలు చూపించడం ఖాయం. మీరు సిద్ధంగా ఉండండి, మీకు అందరికీ చుక్కలు చూపిస్తారని పవన్ కళ్యాణ్ గారు చెబుతూ తెలియజేసి విరమించుకున్నాను. జై జనసేన, జై హింద్.